నెల్లూరులో సిపిఎం కార్యకర్త ప్రజానాట్య మండలి అధ్యక్షులు పెంచలయ్య హత్యను వ్యతిరేకిస్తూ వామపక్ష ఇతర ప్రజా సంఘాలు చేపట్టిన కార్యక్రమం కావలిలో విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు బ్రిడ్జి సెంటర్ నుంచి శివాజీ విగ్రహం, అక్కడి నుంచి ఆర్టీసీ కూడలి వరకు నిరసన ర్యాలీ జరిపారు. అక్కడ మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంజాయి మూకలను కూకటివేలతో పెకలించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఐ ఎంఎల్ నాయకులు కరవది భాస్కర్, సిపిఎం కావలి కార్యదర్శి పెంచలయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా నాయకురాలు శ్యామల, సిపిఐ ఎంఎల్ నాయకులు లక్ష్మీరెడ్డి, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి పి వినీల్ మాట్లాడారు. నెల్లూరులో పెంచలయ్యను గంజాయి మూక వెంటాడి కన్న కొడుకు ముందే కిరాతకంగా హత్య చేయడం చూస్తే జిల్లాలో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా విఫలం చెందాయో అర్థమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా నెల్లూరులో నేరస్తులు, రాజకీయ నాయకులు, పోలీసులు కూటమిగా ఏర్పడి 2 రోజులకు ఒక మర్డర్, విచ్చలవిడిగా గంజాయి కొనసాగుతున్నట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఊరూరా చెప్పారని, కానీ విచ్చలవిడిగా గంజాయి చలామణి అవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సునీల్, ఎంఆర్పీఎస్ నాయకులు చేవూరి కిరణ్ ప్రసాద్, ప్రజా సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీ కార్యకర్తలారా, గత శుక్రవారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి సిపిఎం నాయకులు కామ్రేడ్ పెంచలేని గంజాయి మూక అత్యంత కిరాతకంగా తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకొని వస్తుంటే వెంటాడి వేటాడి తన బిడ్డ ముందే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఒక సిపిఎం పార్టీ కార్యకర్త, కళాకారుడు కామ్రేడ్ పెంచలేని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి దోషులైనటువంటి గంజాయి మోక ఎవరైతే ఉన్నారో, మాదక ద్రవ్యాల గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ నెల్లూరు జిల్లాలో కనుక చూస్తే శాంతి భద్రతలు ఘోరంగా వైఫల్యం జరిగాయి. ప్రతి 2 రోజులకి ఒక మర్డర్ జరుగుతా ఉంది. అవన్నీ కూడా గంజాయి మత్తులో, మాదక ద్రవ్యాల మత్తులో జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం మీద కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. తెలుగుదేశం, బీజేపీ, టీడీపీ కలిసి పనిచేస్తా కూటమిగా ఉంటే నెల్లూరు జిల్లాలో మాత్రం ఒక కూటమి పనిచేస్తా ఉంది. నేరస్తులు, రాజకీయ నాయకులు, పోలీసులు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇక్కడ మాదక ద్రవ్యాలకి, గంజాయి నేరస్తులకి కొమ్ముగాస్తున్నారని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం. స్త్రీ సంఘటన ఈ రోజు కావల్లో పాల్గొన్నాం. ఈ గంజాయి గురించి 2014లో మేము నాగార్జున యూనివర్సిటీలో రిషికేశ్వరి ఘటన మీద కావల్లో అంతా ప్రచారం చేస్తున్న క్రమంలోనే ఆ రోజు డాక్టర్లే చెప్పారు కావల్లో గంజాయి ఉందమ్మా అని. ఈ 10 ఏళ్లలో గంజాయి ఎంత చేప కింద నీరులో ప్రవహిస్తూ ఇలా బయటకు వస్తున్నది ఈ ఘటనలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ గంజాయి మత్తులో ఆ యువకులకి తల్లి ఎవరో, చెల్లి ఎవరో, గన్న బిడ్డ ఎవరో తెలియని స్థితిలో వాళ్ళు రేప్ చేస్తా చంపేస్తున్న ఘటనలు మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటికి వ్యతిరేకంగా గంజాయి లేకుండా మన కావల్లో, నెల్లూరు జిల్లాలో ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కామెడీ పెంచలేని చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా శ్రీముఖి సంఘటనగా మేము చెప్తూ ముగిస్తున్నాం. కామ్రేడ్ పెంచలేని హత్య చేయడం జరిగింది. దానికి గంజాయి ముఖ్య కారణం. గంజాయి, మత్తు పదార్థాలు, వాటికి సంబంధించి అవి ఏవైతే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి అన్నారో ఆ ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఆ హత్య జరిగింది కదా, దానికి స్పందించరే, ఎవరు ఎక్కడికి పోయారు? దానికి సంబంధించి ఎస్ఎఫ్ఐ కూడా గట్టి మద్దతు ఇస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి, ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఈ ఎస్ఎఫ్ఐ నుంచి కూడా సిపిఎం పార్టీ కామ్రేడ్ పెంచలయ్యకి ఖచ్చితంగా హత్యకు సంబంధించి ఎవరైతే హత్య చేశారో వాళ్ళు ఇప్పుడు ఎంతో ఫ్రీడంగా బయట తిరగడం జరుగుతుంది. వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వాళ్ళకి తగిన శిక్ష వేయాలి అని చెప్పేసి మేము మద్దతు ఇస్తా ఉన్నాం. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఈ బంద్ను అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఈ రోజు సమర్థిస్తూ పాల్గొంటా ఉన్నాయి. గంజాయిని అరికట్టడానికి పాలకవర్గ పార్టీలు ఏమాత్రం తగు చర్యలు తీసుకోవాలందునే ఈ రోజు గంజాయి హింస సాగుతా ఉంది. మొత్తంగా ఎన్నికల్లో వాళ్ళు అధికారంలోకి రావడానికి గంజాయి ముఠాల్ని తమ అనుచరులుగా మార్చుకొని పాలకవర్గ పార్టీలు తమ ఎన్నికల పబ్బాన్ని గడుపుకుంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా మొత్తం గంజాయిని అరికట్టాలని చెప్పి సారా ఉద్యమం నెల్లూరు జిల్లాలో ఎలా సాగిందో ఆ విధంగా గంజాయికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తారు. ఒక సిపిఎం కార్యకర్తగా, ప్రజా కళాకారుడిగా పనిచేస్తున్నటువంటి పెంచలయ్యని హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేయడంలో మరి దాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా పిలుపునివ్వడం జరిగింది. దాన్ని ఎంఆర్పీఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ హత్యను ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే ఆ హత్యకు కారకులయ్యారో వారిని త్వరితగతిన అత్యంత
కఠినాత్మకంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అంతేకాదు మిత్రులారా, ఇటీవల కాలంలో జిల్లాలో ఈ హత్యలు, దోపిడీలు, మానభంగాలు త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించడంలో, వాటిని అరికట్టడంలో పోలీసు వైఫల్యం చెందిందని మేము భావిస్తా ఉన్నాం. అలా కాకుండా మరి పోలీసులు కఠినమైన చర్య తీసుకొని ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించే విధంగా కూడా, అరికట్టే విధంగా కూడా ప్రభుత్వాలు పనిచేయాలా. దారుణంగా చంపటం అనేది చాలా బాధాకరం. ఇది కూటమి ప్రభుత్వాలు కూడా చాలా స్ఫూర్తిగా తీసుకోవాలి. గంజాయి బ్యాచ్ అనే దాన్ని పూర్తిగా శిక్షించాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వాలు మీరు అధికారంలోకి వస్తే మేము గంజాయిని అరికడతాం అని చెప్పారు. ఏం అరికట్టినారు? ఎక్కడ అరికట్టినారు? ఎక్కడ చేసినారు? మీరు తెలుసుకోవాల్సిన బాధ్యతలు మీకు లేవా? మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించినారు. మీరు మరి ఏం చేస్తున్నారు? మీరంతా ఎక్కడ ఉన్నారు? రోజుకు 2 రోజులకు ఒక రోజు మర్డర్ జరుగుతా ఉంది. ఏం చేస్తున్నారు? అసలు ఎలా జరుగుతుంది? ప్రభుత్వం ఏం చేస్తున్నది అని మేము ప్రశ్నిస్తున్నాం. వామపక్ష పార్టీలుగా, సిపిఐ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇదంతా మీరు కూడా బాగా ప్రభుత్వాలు ప్రజల పక్షాన పనిచేయాలని, ఇది తీవ్రంగా ఖండియాలని దీని దూరంగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. సిపిఐ పార్టీగా ప్రభుత్వాలు ఎంత తీవ్రంగా తీసుకొని చేస్తారు, లేకపోతే ఉద్యమాలు విపరీతంగా తీసుకెళ్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నామని. శుక్రవారం 28వ తేదీన పెంచులైన హత్య చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీని తీవ్రంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల తరఫున ఈ రోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ పెంచులై హత్య కేసుకు నిరసనగా పెంచులై హత్య చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గంజాయి, ఈ డ్రగ్స్ రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని ఈ రోజు నెల్లూరు జిల్లా బంద్ కి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ అందులో భాగంగా ఈ రోజు కావల పట్టణంలో కూడా నిరసన ర్యాలీ ఇక్కడ రాస్తారోకం చేయటం జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంది, అధికారంలోకి రాకముందు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు గతంలో ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి వస్తే గంజాయి, డ్రగ్స్ రెండుని కూడా ఉక్కు పాదంతో అడిచివేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గంజాయి, డ్రగ్స్ ఈ రోజు విచ్చలవిడిగా ఈ రోజు నడుస్తా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఫల్యం అని చెప్పేసి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. వామపక్ష పార్టీలుగా, సిపిఎం పార్టీగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలను వెంటనే అరికట్టాలి. అరికట్టేంత వరకు కూడా ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగిస్తాం. పెంచులై హత్య కేసుల నిందితులని కఠినంగా శిక్షించాలి. మరొక ఘటనలు ఇట్లా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, women, men, kids, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Please subscribe to N3 TV.